టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో రాఘవ లారెన్స్ ఒకరు. కాగా లారెన్స్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లారెన్స్ తను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. లారెన్స్ తమ్ముడు త్వరలో ఒక సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానుండగా తాజాగా లారెన్స్ తన వారసుడిని పరిచయం చేశాడు. లారెన్స్ తన ట్విట్టర్ పోస్ట్ లో ఫ్యాన్స్ కు స్నేహితులకు విన్నపం, వీడు మా అబ్బాయి శ్యామ్, అప్పుడే పెద్దవాడైపోయాడు అంటూ పరిచయం చేశాడు. అంతేకాదు తనకి ఒక స్వీట్ కిస్ ఇస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం శ్యామ్ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతూ అదే సమయంలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. హెప్సిబా అనే విద్యార్థి చదువు కోసం శ్యామ్ ఈ ఏడాది స్కూల్ ఫీజును చెల్లించాడు. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇకపై శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడు. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని ట్వీట్ చేశాడు రాఘవ లారెన్స్. ఇక లారెన్స్ కూడా ఎన్నో చారిటీలు చేస్తూనే ఉంటాడు. తాను నడిచిన మార్గంలోనే లారెన్స్ తన కొడుకును కూడా నడిపించాలని ఫీల్ అవుతున్నారు. ఈ విషయం తెలిసిన లారెన్స్ శ్యామ్ సేవా గుణాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. లారెన్స్ స్పీడ్ డాన్సర్ అనే సినిమాతో నటుడిగా కెరీర్ను మొదలుపెట్టడం గమనార్హం. కాంచనా సిరీస్ సినిమాలు లారెన్స్ కెరీర్కు ఎంతగానో ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం లారెన్స్ దుర్గా అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. లారెన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. ఇక తన తనయుడు ఏ రేంజ్ లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడనేది చూడాలి. అది మ్యాటర్.